వృషభ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజని మనం చెప్పుకోవచ్చండి. ఈ యొక్క విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు శ్రీ గణేశుడు మీ జీవితంలో ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం వంటి ప్రతి రంగంలో శుభవార్తలు అందించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ రాశిలో ఏర్పడుతున్న గ్రహబలం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్, కెరియర్ సక్సెస్, బిజినెస్ ప్రాఫిట్, వెల్త్ అట్రాక్షన్, పాజిటివ్ ఎనర్జీ, మనీ లక్, ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్, అలాగే ఫ్యామిలీ హ్యాపీనెస్, హెల్త్ రికవరీ, లవ్ సక్సెస్ వంటి అరుదైన యోగాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈరోజు చివరిలో చెప్పేటటువంటి ప్రత్యేకమైన పరిహారాన్ని కూడా తప్పకుండా వినండి. మీ అదృష్టాన్ని మరింత బలపరిచేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మా యొక్క ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఈరోజు కనుక మనం చూసుకుంటే గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం అవుతోంది, దక్షిణాయనం అండి. జూలై 22వ తారీఖు బుధవారం, గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు పంచాంగం చూసుకుంటే అష్టమి ఉదయం 5 గంటల 16 నిమిషాల వరకు ఉండి నవమి ప్రారంభమవుతుంది. తర్వాత స్వాతి నక్షత్రం రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉండి తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జం ఉదయం 5 గంటల 16 నిమిషాల నుంచి 7 గంటల 3 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకు ఉన్నాయి. చంద్రుడు ఈరోజు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహ స్థితుల ప్రభావంతో వృషభ రాశి వారికి ఈరోజు ధనయోగం, అలాగే ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, కుటుంబ ఆనందం, ప్రేమలో విజయం, ఆరోగ్యం మెరుగుదల, ఆర్థిక పురోగతి, పెట్టుబడి లాభాలు, ఆకస్మిక శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క ఫైనాన్స్, జాబ్, బిజినెస్, లవ్, మ్యారేజ్, అలాగే స్టూడెంట్స్కి హెల్త్ రెమెడీస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వృషభ రాశి దినఫలం చూసుకుంటే కనుక జూలై మాసం 22వ తారీఖు బుధవారం నాడు ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి చూసుకుంటే ఈరోజు ధనయోగం బలంగా ఉండటంతో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు ఈ రోజున కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు లేదా పెండింగ్ చెల్లింపులు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ పెంచేటటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు లాభదాయకంగా ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన వారికి కూడా భవిష్యత్తులో మంచి సంపదలు ఏర్పడతాయి. బ్యాంక్ లోన్ లేదా పర్సనల్ ఫైనాన్స్ విషయాలలో అనుకూల నిర్ణయాలు వస్తాయి. అనుకోని మనీ గెయిన్ లేదా అదనపు ఆదాయం మీకు లభిస్తుంది. వ్యయ నియంత్రణ వల్ల వెల్త్ క్రియేషన్ వైపు అడుగులనేవి ఈ రాశి వారు వేస్తారు. గణేశుని అనుగ్రహంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మీ యొక్క ప్రయాణం అనేది రేపటి రోజున ప్రారంభమవుతుంది. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎలా ఉందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. కెరియర్ గ్రోత్కు దారి తీసే అవకాశాలు కొత్తవి మీకు కనిపిస్తాయి. ప్రమోషన్ లేదా జీతంలో పెరుగు గురించి సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కొత్త కస్టమర్లు కూడా లభిస్తారు. డిజిటల్ బిజినెస్ మరియు ఆన్లైన్ ఇన్కమ్ రంగాల్లో లాభాలు గణనీయంగా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సులభంగా మీకు పూర్తవుతాయి. విదేశీ వ్యాపార అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. బిజినెస్ ప్రాఫిట్ గురించి ఆశిస్తున్న వారికి అవకాశాలు మెరుగ్గా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. మీ నాయకత్వం పట్ల కార్యాలయంలో ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీకు లభించబోతోంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకుంటే కనుక శారీరక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఉన్న అలసట తగ్గే సూచనలు స్పష్టంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు. యోగా, ధ్యానం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారు పొందుతారు. నిద్ర నాణ్యత అనేది కూడా ఈ రాశి వారికి మెరుగవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ రోజంతా మీలో ఉంటుంది. ఈ యొక్క గణేశుని కృపతో ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయండి. మరి ఈ రాశి వారికి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ప్రేమలో ఉన్నటువంటి అపార్థాలు అనేవి కూడా రేపటి రోజున తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింతగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు వేగం అందుకుంటాయి.
ప్రేమించిన వ్యక్తి నుండి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంపత్యంలో ఆనందం కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. కలిసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రేమలో విశ్వాసం మరింతగా పెరుగుతుంది. చిన్నపాటి బహుమతులు బంధాన్ని బలపరుస్తాయండి. గణేశుని ఆశీస్సులతో ప్రేమ జీవితం మీకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక కుటుంబ విషయాలు అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఇంట్లో శుభకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది పెరుగుతోంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు అనేవి కూడా జరుగుతాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. అలాగే పిల్లల వల్ల ఆనందం కూడా ఈ రాశి వారికి కలుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయని చెప్పచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఇంటికి లక్ష్మీ కటాక్షం లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక వీరికి చదువు పైన ఏకాగ్రత పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అనుకూలమైన రోజని కూడా మనం చెప్పుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా ఈ రాశి వారు పొందుతారని చెప్పచ్చు. విదేశీ విద్య అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇక కెరీర్ ప్లానింగ్ విజయవంతం అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. భవిష్యత్ లక్ష్యాలపైన ఒక స్పష్టత అనేది ఈ రాశి విద్యార్థులకు వస్తుంది. మరి ఈ రాశికి సంబంధించిన మహిళలకు ఏ విధంగా ఉంటో చూసుకుంటే ఇంట్లో మీ మాటకు విలువ అనేది క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి వారికి లాభాలు అనేవి ఉంటాయి. ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించడానికి కూడా ఇది ఒక అనుకూలమైన రోజు. ఆర్థిక స్వాలంబన పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కుటుంబంలో గౌరవం అనేది కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. బంగారం లేదా ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతోంది. ఆధ్యాత్మిక ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది. ఆ యొక్క గణేశుని అనుగ్రహంతో అన్ని పనులు ఈ రాశి వారికి విజయవంతమవుతాయండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు ఆధ్యాత్మిక సూచనలు చూసుకుంటే, ఉదయం శ్రీ గణేశుడికి 21 ధృవ గడ్డిని సమర్పించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గణేశుడికి ఉండ్రాళ్ళు లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించటం అనేది మంచిది. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయండి. ఆవులకు ఆకుకూరలు లేదా పచ్చి గడ్డిని పెట్టండి. చీమలకు చక్కెర లేదా రవ్వను ఆహారంగా వేయండి. విష్ణు లేదా గణేశుని ఆలయ దర్శనం చేసుకోవటం శుభకరం. ఇంట్లో సాయంత్రం నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని ముఖ్యమైన పనులు ప్రారంభించండి. అమృత గడియలు ఉన్న సమయంలో ప్రార్థన చేస్తే మీ యొక్క కార్యం సిద్ధి కలుగుతుంది. మరి వృషభ రాశి వారికి ఈ రోజున ధనం, అలాగే ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం అన్ని రంగాలలో గణేశుడి ఆశీస్సులతో మంచి పురోగతి అనేది ఈ రాశి వారికి కనిపిస్తోందండి. ఈ దిల్ఫలం మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు రాశివర్స్ తెలుగు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు డైలీ హారోస్కోప్, తెలుగు ఆస్ట్రాలజీ, రాశి ఫలాలు, పంచాంగం, ఫైనాన్షియల్ మరియు కెరీర్ ఆస్ట్రాలజీ, బిజినెస్ ప్రొడిక్షన్స్, వెల్త్ హారోస్కోప్ వంటి విలువైన వీడియోల కోసం మాతోనే ఉండండి. శ్రీ మహాగణపతి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.